Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Come on, అందరూ లెఫ్ట్ రైట్ 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 ఫార్వర్డ్ మార్చ్. విశ్రాంతి. మీ పెరేడ్ సెషన్ పూర్తయ్యింది. ఇప్పుడు మనం అందరం అడవిలోకి వెళ్తున్నాం. పిల్లలందరూ శ్రద్ధగా వినండి. అడవి చూడడానికి ఎంత అందంగా కనబడుతోందో ఆ విధంగా ప్రమాదకరమైనది కూడా. అందుకే మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. సమస్య ఎటు నుంచైనా రావచ్చు. ముందర, వెనకాల, ఎడమ వైపున, కుడి వైపున, ఎటు నుంచైనా. సరేనా? అయ్యో, సమస్యలు పైనుంచి కూడా వస్తాయి అనుకుంటాను సార్. ఓహో, ఓకే ఓకే ఓకే. పైనుంచి కూడా ప్రమాదం ఎదురవ్వచ్చు. ఓకే, బీ అలర్ట్. సరే రండి, ఇప్పుడు నా వెనకాలే. తర్వాత చూసి తెలుసుకోవాలి నేనెంత అలర్ట్ గా ఉన్నానో. చూడండి. శివ, ఈ రోజు లడ్డు సింగ్ సార్ కొంచెం ఓవర్ గా చేస్తున్నట్టు లేదు? గుర్తుపెట్టుకోండి, అడవిలో మృగాల వల్ల కూడా సమస్యలు ఎదురవ్వచ్చు. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా సరే అలర్ట్ గా ఉండాలి. కానీ లడ్డూ సింగ్ మీతో పాటు ఉన్నంత వరకు ఎటువంటి అటవీ మృగమైనా సరే ఇక్కడికి రాదు. లడ్డూ సింగ్ అన్న పేరు సామాన్యంగా ఫేమస్ కాలేదు. వినండి, జాగ్రత్తగా వినండి. అడవి మృగాల శబ్దం ఇలాగే వినబడుతుంది. రండి, తెలుసుకోండి. ఏ మృగం యొక్క గొంతు కనిపెట్టండి. సింహందా లేక పులిదా? అది కాకపోతే చీతాదా? అది ఎలుగుబంటి గొంతు సార్. నువ్వు చెప్పింది తప్పు. ఈ శబ్దం నేనెక్కడో విన్నట్టే ఉంది. సరే, ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఎవరైనా గెస్ చేస్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. అరే, మీకు ఒకే ఒక మృగం పేరే తెలుసా ఏంటి? ఎవరిని చూసినా ఎలుగుబంటి అంటున్నారేంటి? సార్, ఇది ఎలుగుబంటి గొంతే. సరే, దీనికి ఆధారం ఏంటి చెప్పు. శివ, ఆధారం ఏంటి? ఇది ఎలుగుబంటి శబ్దం అనడానికి. సార్, మీరు నమ్మకపోతే ఒకసారి మీ వెనకాలే చూసుకోండి సార్. ఆధారం అది నా వెనకాల. ఎక్కడ? అందరు త్వరగా చెట్లెక్కండి. నేను వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో. నా మాట ఉండి వెళ్ళిపో, వెళ్ళిపో. నా వెనకాల ఎందుకు వస్తున్నా? వదిలే వదిలే. శివ, అది ఇటే వస్తుంది. శివ.
స్టూడెంట్స్ అందరూ త్వరగా బస్ ఎక్కండి. సార్ మీరు వీళ్ళందరినీ తీసుకువెళ్ళండి, మేము శివాన్ని తీసుకొని వస్తాం. డోంట్ వరీ సార్, లడ్డు సింగ్ సార్ మాతో ఉన్నారు. లడ్డు సింగ్ గారు, ఈ పిల్లల్ని చూసుకునే బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరు దిగులు పడకండి, నేను పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొస్తానులే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. శివ త్వరగా రా, వెళ్దాం. మిగతా వాళ్ళందరూ టీచర్స్ తో వెళ్ళిపోయారు. నువ్వు చెప్పింది కరెక్టే రేవా. ఒక్కసారి ఎలుకబంటి కంటికి మనం కనిపెడితే మనం దొరికేదాకా అది మన వెంటే పడుతుంది. అది మళ్ళీ వస్తుంది. మీరు దిగులు పడకండి. అది నా వెనకాల నుంచి నా మీద దాడి చేసింది కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. కానీ అది నా ముందొచ్చి దాడి చెయ్యాలి. దాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? అది వచ్చేసింది. లడ్డు సింగ్ గారు సిద్ధంగా ఉండండి, అది మీ వెనకే ఉంది. నాకు చాలా కేసులు ఉన్నాయి, నేను స్టేషన్కి వెళ్ళి చూడాలి. లడ్డు సింగ్ సార్ మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు కదా. అవును, నేను చెప్పింది నిజమే. అది వస్తే నేను ఇలా పారిపోతానని చెప్పాను. త్వరగా పెద్ద రాయితో ఆ దారిని మూసేయండి. శివ మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అది రాత్రి పగలు కొడుతుంది. త్వరగా ఏదో ఒకటి చేయి. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, త్వరగా మీరు ఆ క్లాంప్ ని పట్టుకొని పైకి వచ్చేయండి. వెళ్ళిపోయిందా? లడ్డు సింగ్ గారు త్వరగా రండి. ఎలా రాగలను? వెనకాలే ఉంది కదా. త్వరగా వచ్చేయండి. నేను ఎలా రాగలను శివ? అది ఇదిగో నా ముందే, నా పక్కన. నేను ఎలా తప్పించుకోగలను చెప్పు? నన్ను వదిలే. నేను నీకు ఏం చేశాను చెప్పు? లాగు లాగా లాగా పైకి లాగా. వాడు పైకి లాగుతున్నాడు, నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు? లాగు లాగు శివ, అది కిందికి లాగుతుంది. వదలకో. లాగు లాగు. నేను దానికి దాని దగ్గర నేను పడలేను. లాగు లాగు, పైకి లాగు శివ. లాగు లాగు. నా షూ నాకు ఇచ్చేయి. మర్యాదగా నా షూ నాకు ఇచ్చేసేయ్. ఓ లడ్డు సింగ్ గారు, ఆ షూని మర్చిపోండి. మీ కాళ్ళు దొరికాయని సంతోషించండి. త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తండి, లేకపోతే మళ్ళీ ఆ ఎలుగుబంటి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. రండి వెళ్దాం. ఆగండి ఆగండి, నేను వస్తున్నా. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఏ జంతువైనా సరే దానంతటా అదే ముందు వచ్చి ఎవరిని అటాక్ చేయదు. ఎప్పుడు జంగల్లో అది ఎవరికి కనపడకుండా దాక్కుంటుంది. కానీ
ఇది మాటికి ఎందుకు అటాక్ చేస్తోంది? మన మీద అది ఎందుకు కోపంగా ఉంది? ఆగండి. పదండి, పారిపోదాం, అది వస్తుంది. అది మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడే కదా ఇటు వెంబడించుకుంటూ వచ్చావు. నీకు వేరే పని పాట ఏం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రేవా, ముందు నువ్వు ఆ పక్కకి వెళ్ళు. అక్కడికి వెళ్ళాక అందరినీ పట్టుకో. ఏంటయ్యా ఇది? ముందేమో గొయ్యి, వెనకేదో నొయ్యి అన్నట్టుగా ఉంది నా జీవితం. మనం త్వరగా చెట్టెక్కాలి. అదిగోండి, ఆ చెట్టెక్కుదాం రండి. ఏయ్! కాలు ఇరుక్కుపోయింది శివ. షూ! వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, తప్పుకో. వెళ్ళు. లడ్డు సింగ్ గారు, రేవా కాళ్ళని తీసి మీరిద్దరు కలిసి వెళ్ళండి. రేవా, నేను బానే ఉన్నాను. ఇక్కడ వేటగాళ్ళు చాలా మంది జంతువుల్ని పట్టుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ఎలుకబంటి కూడా ఉంది. ఒకవేళ అందుకనే ఆ పెద్దది కోపంగా ఉందేమో శివ. ఇది దాని పిల్ల కోసం బాధపడుతున్నట్టుంది. యు ఆర్ రైట్. నువ్వు లడ్డు సింగ్ గారికి చెప్పు, నేను కాసేపట్లో వస్తానని. భలే పలికి మాలిన వెధవలారా, ఈ చిన్న పని కూడా చేయలేకపోయారా? ఇంత చిన్న వెలుగుబండిని తీసుకొచ్చారు. ఏమనుకోకమ్మా, మా వాళ్ళకు అసలు బుర్రే లేదు. నేనేదో తేలిక తీసుకొచ్చేశారు, కానీ నేను చాలా మంచివాణ్ణి. ఓ పసిబిడ్డ తల్లి లేకపోతే ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు వెలుగుబంటి. అరే సారీ హంటర్ సార్, మీరు ఎంత ఎమోషన్ అవుతారని నాకు అసలు తెలీదు. నేను కావాలంటే దీన్ని భద్రంగా వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వచ్చేస్తాను. పదనన్న వెళ్దాం. వెళ్ళు. అందుకని అలాగే వదిలేస్తారా? నేనేమైనా వదలమున్నానా? నేను మంచివాడినే, కానీ దొరికిన దాన్ని వదులుకునేంత మూర్ఖుణ్ణి కాదు. ఈ బిడ్డ తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి మరో మార్గం ఉంది. వెళ్ళండి. దీని తల్లిదండ్రులు కూడా వెతికి తీసుకురండి. అలాగైతేనే కుటుంబంలో ఐక్యంగా ఉంటాయి. నాకు ఎక్కువ డబ్బు లభిస్తుంది. సారీ బాస్ సారీ, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. ముఖ్యంగా ఏంటంటే అవి మన ట్రాప్ లో చిక్కలేదు. అలాగా? అవి అంత స్థాయికి తెలివైన అంటున్నావా? దీని తల్లి ఎంత తెలివైనదో నేనే ముఖాముఖిగా వచ్చి తెలుసుకుంటాను.
అంటే ఈ చిన్న ఎలుగు బంటిని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పగిస్తే తప్పకుండా సంతోషిస్తుంది. రా 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 రా, భయపడకు. అరే పిల్లడా, దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పిల్లడా, నా వెనకాల ఎందుకు పడ్డావు? నన్ను నువ్వు అసలు వదలవా? నా షూ నువ్వే కదా తిన్నావు, చాలదా నీకు? నా కాలు తినడానికి నా వెనకాలే వస్తున్నావేంటి? వెళ్ళు, వేరే పని పాట ఏం లేదా నీకు? శివా, శివా, ప్లీజ్ హెల్ప్ శివా. ఎలుక బండి దగ్గర నుంచి నన్ను కాపాడు శివా, ప్లీజ్ హెల్ప్ మీ. శివ, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? చాలా బాగుంది కదా. ఆ చిన్న ఎలుక బంటికి వాళ్ళ అమ్మ దొరికింది. ఇక రండి, మనం కూడా మన ఇళ్ళకి తిరిగి వెళ్దాం. లడ్డు సింగ్ గారు, కొంతమంది వేటగాళ్ళు ఈ చిన్న ఎలుక బంటితో పాటు ఇంకా చాలా జంతువుల్ని బంధించారు. ఒక నిమిషం, నాకు తెలిసి ఈ శబ్దం ఆ చిన్న ఎలుక బంటిదే అనుకుంటాను. వాళ్ళు సమస్యలో ఉన్నట్టున్నారు. త్వరగా రండి. రండి రండి వెళ్దాం. చూసావు కదా, చెప్పానుగా, తల్లి పిల్ల ఇద్దరు చిక్కుకున్నారు. మీరు వదిలేసిన దాన్ని నేను పట్టేసుకున్నాను. అరే నేను తప్పించలేదు సార్, ఒక పిల్లాడు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళాడు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మర్యాదగా వాళ్ళని వదిలేయండి, లేదంటే మిమ్మల్ని నేను వదలను. పట్టుకుంటారా వాడిని? వేటగాడితో ఏం వాగుతున్నాడు? అమ్మో, నా కాలు, నా కాలు. నా మాట విను, ఇదిగో ఈ షూ కూడా నువ్వే తిను. నీ ఆకలి తీర్చుకో, నన్ను వదిలే. కాలు, నా షూ తీసుకో, నా కాలు, నా కాలు వదిలే.
లడ్డు సింగ్ పట్టుకున్న తర్వాత తప్పించుకోవడం అన్నది ఇంపాసిబుల్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడైనా సరే లడ్డు సింగ్ పేరు వినగానే సారీ. వెళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్. A friend in need is a friend indeed. అరే చాలు బాబు, చాలు బాబు, నేను చాలా మంచివాడిని బాబు. ఇక నీతో నేను దెబ్బలు తినలేను. ఇన్స్పెక్టర్ గారు, నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళిపోండి సార్. ఈ చిన్న పిల్లడి దగ్గర నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. గుర్తొచ్చింది, నీ పేరు శివ కాదు, శివ. శివ. సరే రండి అందరం జైలుకి వెళ్దాం. జైల్లో వేటాడుతూ గాని అదే చాలా పెద్ద జైలు. జైల్లో కూడా మా పని మేము చెయ్యొచ్చంటారా? అక్కడ చాలా జంతువులు ఉంటాయంట, చెప్పండి సార్. అక్కడ చీమలున్నాయి, దోమలున్నాయి, కాక్రోచులున్నాయి, స్పైడర్ ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.